ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినిమా వాళ్ళు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం అసాధ్యం కాదు. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె గతంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశపడ్డారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇదో ఎన్నమాయం అనే సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ మంచి విజయాన్నే అందించింది. ఆ తరువాత యాక్ట్ చేసిన సినిమా కూడా మంచి హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి రోల్లో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల్ని బేబీ జాన్తో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల ఫ్రెండ్ను లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మ్యారేజ్ చేసుకొని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతను వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్ కొంచెం అవకాశాలైతే తగ్గాయి. పెళ్లి తరువాత ఈ బ్యూటీ కొత్త సినిమా ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కప్పు రంబు అనే మూవీ ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. సినిమా అవకాశాలు తగ్గిన కమర్షియల్గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఈమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే అంటూ నటుడు విజయ్ పాటి పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తి సురేష్ విజయ్కు జంటగా 2 సినిమాల్లో యాక్ట్ చేశారు. దీంతో కీర్తి సురేష్ విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఈమెకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ ఫ్యాన్స్ ఈమెను చూడగానే టీవీకే అంటూ నినాదాలు చేశారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.